ఆపరేటర్స్ ఉన్న వాళ్ళు రొమాంటిక్ ఆపరేటర్స్ ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదు. జస్ట్ అలా కుర్చీలో కూర్చోండి. ఎవరో మన కుర్చీ ఏంటంటే మనమే కుర్చీలో కూర్చున్నాం. ఇప్పుడే కూర్చోండి. పిఠాపురంలో అందరూ చాలా బాగా చేస్తున్నారు. అది వండర్ఫుల్, ఎక్సలెంట్. అందరూ బాగా చేయగలుగుతారు. ఇది చాలా బ్యూటిఫుల్ ఆసనం. పొడుగు వెళ్ళడానికి ఉపయోగపడతారు. 2 చేతులు పైకెత్తి తాగెత్తి తారాసనం అంటారు. చూడండి, పొడుగు అడగాలి. నాలా పొట్టిగా ఉండకూడదంటే ఈ ఆసనం వేయాలి. చూడండి, కాళ్ళు పైకి వేశారు, ముని వేళ మీద ఉంచున్నారు. స్పైన్ ఎరెక్ట్ అయిపోతే కాళ్ళు చేతులు తిన్నగా ఉంటాయి. అలా ఎంతవరకు సాధికత అంతవరకు అలాగే ఉండండి. తారాసనం సూపర్ పోస్తున్నాం. డౌన్ 3 సార్లు చేస్తాను. డౌన్ అనగా మళ్ళీ అలాగే ఉండాలి. మళ్ళీ డౌన్, మళ్ళీ డౌన్. లాస్ట్ అండ్ ఫైనల్ విత్ స్మైల్ ఆన్ ఫేస్. కమ్ ఆన్ డౌన్. ఒకసారి ఎట్లా చేస్తారో చూస్తాను. వెన్నెముక రావాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అందుకే చేయించాలి. డౌన్, రిలాక్స్గా నిల్చోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేస్తారు వాళ్ళు వృక్షాసనం అని. కంగారు పడకూడదు, బ్యాలెన్స్ అవ్వాలి. ముందు కావాలంటే ఇట్లా చేసుకోండి. ఈ కాళ్ళని ఎప్పుడైతే పైకి ఎత్తారో ఇది ఇలా పైకి ఎత్తి ఇక్కడ లాక్ చేసి ఇలా పట్టుకుంటారు. అందరూ బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు చూడండి, అక్కడ ఎలా నిల్చోండి. పొజిషన్ చూడండి. ముందు రైట్ లెగ్ అంటే ఇక్కడ వీళ్ళు లెఫ్ట్ చేస్తే రైట్ లెగ్ పెడతారు. రైట్ లెగ్ చేయాలి. ఎవరైతే పిల్లలకి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంటుందో, కోపం పడుతున్నారో, చిరాకు పడుతున్నారో ఇది చేయించాలి. ఎక్సలెంట్, సూపర్ చేస్తారు. అక్కడ అనేది ఇలాంటి నేను ఎక్కడ చూడదు. అదే పొజిషన్లో ఉండండి. బాగుంది కదా. డౌన్ అండ్ ఆపోజిట్ లెగ్. సవ్యం అప్సవ్యం 2 చేయాలి కదా. ఏమంటే మీరు ఫోటోలు చెప్తారు, ఏం కంగారు పడుతుంది. చూడండి, ఇక్కడ టెక్నిక్ చెప్తాను మీకు. ఇలా కాలు ఎత్తినప్పుడు ఈ కాళ్ళని ఇక్కడ లాక్ చేయండి. లాక్ చేసి దీన్ని ఎలా పట్టుకోండి. అప్పుడు పైకి వెళ్తాను, లేదా ఎలా డ్యాన్స్కి వెళ్తాం. ఓకే, రిలాక్స్. పాదహస్తాసనం. ఎంతవరకు అవకాశం ఉందంటే ఇలా ఉంటే ఇక్కడ వరకే వంగోండి. ఇక్కడ వంగిన 100 మార్కులు వస్తాయి, ఇక్కడ వంగిన 100 మార్కులు వస్తాయి, కిందకి వంగిన 100 మార్కులు వస్తాయి. చూడండి, ఆ చేతులతోటి వీళ్ళు యోగ సాధకులు చేస్తున్నారు. అక్కడ మీరు చేయండి. పాదహస్తాసనం ఎంతవరకు పట్టుకోగలిగితే అంతవరకు పట్టుకోండి. చూడండి, ఆర్థరైటిస్ రాదు లైఫ్లో. వెన్నుముక ప్రాబ్లమ్స్ రావు. పొట్టలో నరాలు కదలికలు వస్తాయి. ఎక్సలెంట్గా అలా అబ్జర్వ్ చేయండి. ట్రావెల్ ఇన్సైడ్ ఇది చేస్తా